వెల్కమ్ టు ఉదయం మీరు మా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకుంటే ఈరోజు సెప్టెంబర్ 20 నుంచి సచివాలయాల రాత పరీక్షల నిర్వహణపై అధికారులతో మంత్రులు పెద్దిరెడ్డి బొత్స సమావేశం. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ వారం పాటు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం. మొత్తం పోస్టులు 16,208 కాగా పరీక్ష రాయనున్న అభ్యర్థులు 10,63,168 మంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మొత్తం 19 రకాల పోస్టులకు 14 వేర్వేరు రాత పరీక్షలను వారం పాటు పెట్టాలని నిర్ణయించారు. 14,062 గ్రామ, 2,146 వార్డు సచివాలయాల పోస్టులు కలిపి మొత్తం 16,208 పోస్టులకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 11,06,614 మంది దరఖాస్తు చేసుకోగా 10,63,168 మందిని పరీక్షలకు అర్హులుగా అధికారులు నిర్ధారించారు. మార్చిలోనే రాత పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్టు 9 నుంచి పరీక్షల నిర్వహణకు నిర్ణయించగా కరోనాతో వాయిదా వేయాల్సి వచ్చింది. లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. పరీక్షల తొలి రోజు దాదాపు 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారనే అంచనాల నేపథ్యంలో అభ్యర్థులెవరూ ఇబ్బంది పడకుండా తగిన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికీ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కొన్ని చోట్ల కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నారని అధికారులు చెప్పగా మంత్రులు ప్రత్యామ్నాయ పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. 6,858 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష రాసేవారు 1,931 మంది మాత్రమేనని అధికారులు మంత్రులకు వివరించారు. దీంతో అదే అర్హతతో ప్రత్యామ్నాయ కోర్సులు చేసిన వారికి కూడా అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ నవీన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయాలకి ఎగ్జామ్ కోసం అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.